B for నో, మాది రాయలసీమ. దూరం నుంచి చూస్తే మీకు రాళ్లే కనిపిస్తాయి, దగ్గరకు వచ్చి చూస్తేనే ఆ రాళ్లను కూడా చీల్చుకుని పూసిన పూలు కనిపిస్తాయి. అందుకే మిమ్మల్ని మా పల్లెకి తీసుకుపోతాండ. మీరిన్నాళ్ళు చూసింది కాకుండా రాతి గుండెల్ని చీల్చుకుని పుట్టిన పువ్వు లాంటి స్వచ్ఛమైన ప్రేమని మీకు పరిచయం చేస్తాండ. అబ్బా ఇదిగో చూడు. భలే ఉందిరా కుమారా. అబ్బా వినాకమయ్య భలే ఉంటాడు కదా, ముద్దుగా పొద్దుగా. ఆ చెవులు చూడు ఎంత పెద్దగుండాయో. అంత పెద్దగా ఉన్నాయి కాబట్టే పెద్దోడు మాట చక్కగా విన్నాడు. ఓ వ్యాసముని చెబుతుంటే శ్రద్ధగా విని మహాభారతాన్ని రాసినాడు. ఒకటా రెండా 18 పర్వాలు. ఆ కురుక్షేత్ర యుద్ధం, ఆ పద్మవ్యూహం. ఐ పద్మ అమ్మ పేరు. అమ్మ పేరు పద్మ. ఇది పద్మవ్యూహం అంటే యుద్ధం. ఒకసారి మొదలు పెట్టినామంటే బయటపడలేని కష్టం. ఆ, అందుకే పసిబాలుడు అభిమన్యుడు చచ్చిపోయినాడు. అభిమన్యుడెవరబ్బా? అర్జునుని కొడుకు. అమ్మ పొట్టలో ఉన్నప్పుడే తండ్రి పద్మవ్యూహం చెప్తుంటే విన్నాడు. ఓ అది పూర్తి కాకముందే మామ కృష్ణుడొచ్చి ఆపినాడు. ఎందుకు? అదే నాయన కృష్ణమాయ, ధర్మాన్ని రక్షించే శ్రీకృష్ణమాయ. ఈ ఆటలు ఈ మాయలు అన్నీ ఆయనవే. ఆయనకు తెలియంది ఏదీ లేదు. పద్మవ్యూహం కూడానా? అవును నాయన, పద్మవ్యూహం చక్రధారికే తెలుసు. చక్రి, నువ్వు నా బెస్టివే కదా. ఆ అబ్బాయిని వాడుకు దొబ్బుకోవడానికి ఏ పేరైతే ఏందిలే. ఇంతకీ విషయం ఏందో చెప్పు. మొన్న నాకు బ్రేకప్ చెప్పాడ్రా. పీడీ రిగడైపోయింది. ఇండిపెండెన్స్ డేకి ముందే ఇద్దరు ఇండిపెండెంట్ అయ్యారన్నమాట. అయినా వాడేంట్రా, ఐ లవ్ యూ వాడే చెప్పాడు, బ్రేకప్ వాడే చెప్పాడు. నేను హట్ అయ్యా. అబ్బో, అయినా నీ కరువేందే. ఒక్కసారి ఇన్స్టా ఓపెన్ చేసి